మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనకి అలోహా బీచ్ అనేది భ్రమరా టౌన్షిప్ వారు అలోహా బీచ్ అంటే యాక్చువల్గా అది చీరాల వాడరేవు బీచ్ అని యాక్చువల్గా అయితే చీరాల వాడరేవు బీచ్. బాపట్ల బీచ్ అని ఎందుకని అంటున్నామంటే దానికి దగ్గరగా ఉంది కనుక ఇది బాపట్ల బీచ్ రిసార్ట్స్ అని కూడా అంటాము. అయితే దీని అసలు పేరు మాత్రం అలోహా బీచ్ రిసార్ట్స్. అలోహా బీచ్ రిసార్ట్స్ అంటే ఇది యాక్చువల్గా మన భ్రమరా కంపెనీ వాళ్ళు 100 acres అక్కడ తీసుకుని ఆ 100 acres అలోహా బీచ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అలోహా బీచ్లో యాక్చువల్గా మనది ఈ భ్రమరా కంపెనీ వాళ్ళు దీంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దీంట్లో అలోహా బీచ్లో ఈ బీచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరే బీచ్ల కన్నా ఇదేంటంటే సముద్రానికి ఆనుకుని పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఆ బీచ్ నుంచి చాలా దూరం నడిచి మళ్ళీ బీచ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మంది ఏంటంటే ఈ అలోహా బీచ్ అనేది నియర్ బై బాగా సముద్రానికి దగ్గరగా ఉంటుంది కనుక దాంట్లో డిఫరెంట్గా 3 స్టార్ హోటల్ ఒకటి, 5 స్టార్ హోటల్ ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. అలాగే ఆ బీచ్లో మరి ఓపెన్ ప్లాట్స్, మరి ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే విల్లాస్ ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం దాంట్లో. కనుక ఏంటంటే మరి కస్టమర్స్ అనే వ్యక్తి మరి దాంట్లో తీసుకుంటే మంచి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాన్ని మీరు గమనించగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ అలోహా బీచ్లో మరి కాటేజెస్ అనేది చాలా ఈజీగా కాటేజెస్ 60 లక్షల రూపాయలకి 59 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకే ఈ కాటేజ్ కాస్ట్ ఉంటుంది. ఈ కాస్ట్లో ఈ కాటేజీ తీసుకుంటే యాక్చువల్గా కస్టమర్కి మనం రెంటల్ బేసిస్ కూడా ఇక్కడ ఉన్నదండి. ఈ రెంటల్ బేసిస్ ఏంటంటే యాక్చువల్గా 20,000 రూపాయలు రెంట్ అనేది మరి మంత్లీ రెంట్ 20,000 రూపీస్ రెంట్ ఇస్తున్నాము. ఆ రెంట్ని కూడా మనం ముందుగానే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ టైంలోనే ఈ రెంట్ కూడా కట్ చేసి 2.5 లక్షల రూపాయలు కట్ చేసి మిగతా అమౌంట్ కట్టినా కానీ సరిపోతుంది. ఆ టైప్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. అలాగే 90 లక్షల రూపాయల్లో ఒక కాటేజ్ ఉంది. అలాగే 1,60 లక్షల రూపాయల్లో ఒక విల్లా ఉంది. ఈ టైపులు ఇవన్నీ కాకుండా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి కనుక దాంట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన గోవా టైప్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మరి గోవా గురించి చాలామంది అక్కడికి వెళ్తాం జరుగుతుంది. ఆ టైప్లో కాకుండా ఇక్కడ మనం ఏంటంటే గోవా టైప్లోనే దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళుతున్నాం కనుక మరి ప్రతి వ్యక్తి కూడా దీనిలో తీసుకుంటే అతను విత్ ఫ్యామిలీ తోటి సరదాగా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కాటేజీ తీసుకున్న వ్యక్తికి మరి సంవత్సరానికి 12 రోజులు ఈ కాటేజీ ఫ్రీ అనేది ఉంటుంది కనుక వాడు 2-3 సార్లు వెళ్ళి ఈ కాటేజీని మరి అక్కడ ఈ బీచ్లోకి వెళ్ళి అవన్నీ కూడా మనం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది కనుక మరి అతి త్వరలో మనకి రేపు యాక్చువల్గా మనకి ఈ బీచ్లో ఇమీడియట్గా రేట్లు రేపు 1వ తారీఖు నుంచి 1వ తారీఖు అంటే యాక్చువల్గా అక్టోబర్ 1 నుంచి రేట్లు పెరగబోతున్నాయి కనుక మీరు ఈ లోపుగానే ఒక 4-5 రోజులే టైం ఉంది. ఈ లోపుగా మీరు బుక్ చేసుకుంటే ఓల్డ్ రేట్లకి పాత రేట్లకే దీంట్లో వచ్చే పరిస్థితి ఉంది కనుక ఆ తర్వాత మీకు దగ్గర గజానికి 4,000-5,000 రూపాయలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది కనుక ముందుగా బుక్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత మ్యారేజ్ చేసుకుంటా కానీ ఫంక్షన్ హాల్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ థియేటర్ ఓపెన్గా చేసుకుంటాకి ఈ ఫెసిలిటీస్ అన్ని దీంట్లో ఉంటాయి కనుక ఇటువంటి బీచ్ అనేది ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇదే నెంబర్ 1 అని అనుకుంటున్నాము. ఆ టైంలో ఒక 2 yearsలోనే ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఆల్రెడీ కాంపౌండర్ కంప్లీట్ అయిపోయింది. మరి ప్లాట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇవంతా కూడా మన వర్క్ చాలా స్పీడ్గా నడుస్తుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టి ఒకసారి రండి, చూడండి. చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే సాటిస్ఫై అయితే మీరు ప్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. 1 lakh రూపీస్ కట్టి మీరు ప్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. Please like, share, subscribe. ఓకే.